ఉన్నారు బండి లైటింగ్ ఒక భర్త భార్య ముందు అడిగి కాల్చి చంపి అంత దారుణంగా రాక్షసుల కంటే నీ జాతి నిత్యమైనటువంటి కృష్ణానికి పాల్గొనేటువంటి జాతి ఇవాళ ప్రపంచమంతా కూడా సి అనేటువంటి ఎవరు పాకిస్తాన్ అంటున్నారు. ఇక్కడ మనకెవరూ శత్రువులు లేడు, ఒక్క పాకిస్తాన్ మాత్రం వాళ్ళు శత్రువులు. వాడి దుర్మార్గం ఎంతో చూడండి. రక్షించబోయిన ఒక గుర్రం మీద 500 వస్తే ఆ గుర్రం అతను కాల్పొద్దురు అని చెప్పి వాడు కూడా కలిశాడు. అంటే వాటిలో భారతీయులు అంటే ఎంత వాడు ఆ పాకిస్తాన్ వాడిని ఎంత నీతిగా ప్రవర్తిస్తాడో మీరు అర్థం చేసుకోండి. వాడికి కావాల్సిందే వాడు ప్రాణం సరే, వాడు కావాల్సింది గుర్తమైన పద్ధతి వెనకాడు. అది గుణంలో ఎక్కడా లేదు. ఎదుటి వ్యక్తిని తప్పమని తినడానికి నియమబద్ధంగా ఒక మంత్రం చదివి కోరిన సగం దాని మనుషుల్ని చెప్పమని ఎక్కడా లేదు. చెప్పడానికి జాతి ఈనాడు మనం గర్వపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దానిలో మనం అనుకోకుండా అనేక విధాలైనటువంటి పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు కూడా జాతి మత కుల పేద రైతులైనటువంటి సంఘంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం సోదరభావంతో ఎదుర్కొన్నాం. ఈ సమయంలో ఈర్ష్య అసూయ రాగద్వేషాలతో కూడినటువంటి మనలో ఉండేటువంటి వాళ్ళు వచ్చి తప్ప